ఇప్పుడు భాగస్వాములు కలుస్తానంటే మాత్రం కొంత దూరం, కొంత ప్రయాణం చేసిన తర్వాత, కొంత కాలం గడిచిన తర్వాత మాత్రమే సమ్మతించండి అటువంటి వాటికి. ఏదైనా నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు ప్రారంభించండి, పర్వాలేదు, శుభముహూర్తాన ప్రారంభించండి. మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడే మీరు దాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నించండి. విందు వినోదాల్లో, శుభకార్యాల్లో పాల్గొన్నప్పుడు మాత్రం అమితంగా మాట్లాడండి. ఎక్కువగా మాట్లాడే అవమానాల పాలు కావద్దు. ఇకపోతే విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు అర్హత ఉండి వాతావరణ పరిస్థితులు బాగుంటే మాత్రం తప్పకుండా ప్రయత్నాలు చేయండి. అవకాశాలు ఖచ్చితంగా మిమ్మల్ని వెన్నంటుతాయి. ఇకపోతే ఉద్యోగస్తుల విషయంలో కనుక తీసుకున్నట్టయితే ప్రమోషన్లు కలగవచ్చు, ఇంటి మార్పులు జరగవచ్చు, ఏదైనా రిపేర్ కార్యక్రమాలు కానీ, ఇల్లు మారటం కానీ, ఇలాంటివన్నీ కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగం మాత్రం ఏమీ బాగోలేదని మాత్రం నేను గట్టిగా చెప్పగలను. ఇకపోతే రాజకీయ నాయకులు చాలా అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం అధర్మబద్ధంగా ప్రవర్తించినట్టయితే అవమానం పొందుతారు. ఒక్కొక్కసారి క్రిమినల్ కేసులు కూడా పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండడమే మంచిది. ఇకపోతే మరో విషయం ఏంటంటే, ధర్మము అనేటువంటిది ఈ మాసంలో ఖచ్చితంగా మీరు అవలంబించాల్సిందే, లేకపోతే మాత్రం దెబ్బ కలుగుతుంది. గాయాలు తగలకుండా మాత్రం దూర ప్రయాణాలు చేసినప్పుడు జాగ్రత్త పడండి. ఏదైనా చిన్న చిన్న గాయాలు తగిలే మాత్రం వెంటనే వైద్య సదుపాయం కలిగించుకోవాలి. తీర్థయాత్రకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. దైవ సందర్శన, ఆ తర్వాత దైవభక్తి అనేటువంటి చాలా అవసరమని తెలుసుకోండి. ప్రతిరోజు కూడా శివారాధన మంచిది. హనుమాన్ చాలీసా చదవండి లేదా వినండి. ఈ రకంగా మీరు నడుచుకున్నట్టయితే ఏ బాధ ఉండదు, ఏ సమస్య రాదు. ఈ మాసం అంతా ఆనందంగా ఉంటారని అనుకుంటూ ఆశీర్వదిస్తూ ముగిస్తున్నాను. సెలవు. మరి ఉంటాను. నమస్కారం.